నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియా యాప్పై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మౌతాడ్ రైతులు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సొసైటీ పరిధిలోని 6 గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో నిజామాబాద్ కరీంనగర్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. రైతుల మహాధర్నాకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రద్దు చేయాలంటూ బాల్కొండ నియోజకవర్గంలో రైతులు ఆందోళన బాట పడ్డారు. గత 2-3 రోజుల నుంచి కూడా బాల్కొండ నియోజకవర్గంలో రైతులు రోడ్డున పడినట్టు పరిస్థితుంది. అయితే యూరియా యాప్ వల్ల ఇటు రైతులకు ఎరువులు లభించడం లేదు. ఎరువులు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితుంది. ఈరోజు ఇక్కడ 63వ జాతీయ రహదారి మోర్తాడ్ గ్రామాభివృద్ధి కమిటీ అదేవిధంగా సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ రైతులు 6 గ్రామాల రైతులు వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి. 63వ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. అదేవిధంగా పోచపాడు ఎక్స్ రోడ్ వద్ద అక్కడ కూడా రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తము నిన్న డొంకల్ వద్ద 3 గ్రామాల రైతులు ధర్నా చేశారు. ఇటు భీమ్గల్లో ధర్నా చేశారు, నందిపేటలో ధర్నా చేశారు. ఈ విధంగా మొత్తం బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు పూర్తిగా ఇటు రోడ్డు పైన పడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు పంటలు వేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి యాప్ వల్ల? యాప్ వలన రైతులకు మాత్రము లేని ఇబ్బంది అయిపోయింది. ఈ యాప్ అనేది రైతులల్లో 75 మందికి యాప్ తెలియదు, ఫోన్లు తెలియదు. ఒక 25 మందికి ఫోన్లు తెలుస్తాయి, 75 మందికి ఫోన్లు తెలియదు. ఆ తెలిసిన దాంట్లో 75 మందిలో ఒక 50 మందికి ఫోన్లు, పెద్ద ఫోన్లు ఉన్నాయి, 50 మందికి చిన్న ఫోన్లే ఉన్నాయి. ఆ 25 మందికి తెలుస్తుంది, 25 మందికి ఆ పెద్ద ఫోన్లో ఏమున్నది తెలియదు, చిన్న ఫోన్లు ఏమున్నది తెలియదు. యాప్ తెలియదు. చేసడానికి ఆయన అరువులు గారు, ఆయనకి ఏం అర్థం కాదు. ఇంకే వ్యక్తి ఎదటి వ్యక్తి దగ్గరికి పోతే నాదే అయితే లేదు, నీకు ఎక్కడికి కొట్టాలని ఎదటి వ్యక్తి అంటు. ఇప్పటికి నేను యాప్ చాలా నుంచి మాకు ఒక యూరియా బస్తా ఇది వరకు నాకు కాలే. నాకు 12 సంచులు చూపిస్తున్నది, ఒక్క సంచి కాదు. పోయే వరకల్లా అయిపోతున్నాయి, నిమిషంలో అయిపోతున్నాయి, 2 నిమిషాలలో అయిపోతున్నాయి. 400 సంచులు పెట్టి అయిపోయినట్టు మోటార్ సొసైటీలో. నువ్వు తాపకు 2 తాపకు 1 అని 15 రోజుల దాకా ఇట్లా దింపినావు అనుకో, రైతులు వెనక తీయరు. ఇది వెంటనే దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తేనే బాగుంటుంది. లేకపోతే పెద్ద పెద్ద చెట్లు ఆడ సందు ఉంటుంది, సందులో మాత్రం పడగొట్టేది పక్క. అది రైతులు ఉన్నారు సార్, చెప్పండి. ముఖ్యంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎరువుల యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏం ఫేస్ చేస్తూ ఉందో, ఏం కావాలనుకుంటారు ప్రభుత్వం నుండి? ఏదైతే రైతులు ఈ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత సంవత్సరం కూడా యూరియా వట్టిగే మేలేరు. ఫింగర్ ప్రింట్ ద్వారా, ఆధార్ కార్డు ద్వారా, పట్టా పాస్బుక్ ద్వారానే ఇచ్చిన యూరియా. అదే పద్ధతిలో కూడా ఇప్పుడు ఇచ్చినట్లయితే రైతులు ఇంత పెద్ద ఎత్తున తిప్పలు పడకపోతుంది. ఇలా రైతులకు ఏదైతే మీరు యాప్ అని తీసుకొచ్చిందో, ఆ యాప్ ద్వారా కనీసం 2 యూరియా 2 కాంప్లెక్స్ 2 కాంప్లెక్స్ 3 యూరియా రైతులకు ఇమ్మీడియట్ సరఫరా చేసినట్లయితే రైతులు ఈ తిప్పలు పడకపోతుంది. ఇలా రైతులు వ్యవసాయం చేసుకున్న టైంలో యూరియా కొరకు రోడ్లు ఎక్కడం పెద్ద దారుణం ఇది. కాబట్టి రైతుల మీద దయ ఉంచి ప్రభుత్వం ఇమ్మీడియట్లీ ఏదో కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాకుండా రైతుల గురించి ఆలోచించి రైతులకు మీరు యూరియా ఇమ్మీడియట్ సప్లై చేయాలా. నిన్న కలెక్టర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి కలెక్టర్ ఎట్లయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన జిల్లాకు సరిపోయింది యూరియా అని చెప్తుంది కలెక్టరు. మరి ఎక్కడుంది కలెక్టరు? నిజామాబాద్ గోదాములలో ఉన్నాయా, రైతు డీలర్ల దగ్గర ఉన్నాయా, సొసైటీ ద్వారా ఉన్నాయా? మీరు ఇమ్మీడియట్లీ పంపించి రైతుకు ఒక పంటకి సరిపోయింత 3 యూరియా 2 కాంప్లెక్స్ సప్లై చేయవలసిందిగా మేము కలెక్టర్ గారిని కోరుచున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఎన్ని అవసరం, ఎకరాన్ని ఎంత అవసరం ఉంటే ఎన్ని ఇస్తారు? ముఖ్యంగా కలెక్టర్ గారిని కోరేది ఒకటే, ఏంటంటే యాప్ అని పెట్టిరు. ఓకే, లక్షల ఎకరాలు ఉన్న నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ భూములు యాప్లో ఓపెన్ చేస్తే 15,000 సంచులు కనబడుతున్నాయి. లక్షల ఎకరాల భూములకు 15,000 సంచులు స్టాక్ పెడితే రైతులకు ఎట్లా వస్తాయి? ఇయ్యాల 15 రోజులు అవుతుంది పంటలు పెట్టి, ఆల్రెడీ 15 రోజులకు మక్కకు మందు వేయాలి, మొక్కజొన్నకు ఇయ్యాల ఒక బస్తా కూడా లేదు. సగం మంది రైతులు ఓపెన్ చేస్తే నిమిషం కూడా ఆగుతలేవు. స్టాక్ ఏమో 400 ఇస్తున్నారు. కొంచెం ఆలోచించాలా, స్టాకును పెంచాలా, ఇమీడియట్లీ రైతులకు అందజేయాలని కోరుతున్నాను. సరే, ఈరోజు తెలంగాణలో ఒక్కతాటనే యాప్ ఎందుకు? దేశమంతా లేని యాప్ ఓన్లీ తెలంగాణలో ఎందుకు? తెలంగాణ రైతులే అంటే యూరియా ఎక్క వాడుతున్నారా? ప్రతి రాష్ట్రంలో లేని యాప్ తెలంగాణలో ఎందుకు పెట్టిర్రు? ఇక్కడ ప్రతి రైతుకు యూరియా అందించి ప్రతి రైతుకు రోడ్ ఎక్కకుండా చూసి రైతులకు తక్షణమే యూరియా అందించాలని కోరుతున్నాం పాత పద్ధతిలో.
అది ఇక్కడ రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ సొసైటీ చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ముఖ్యంగా రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? మా మూడతట్టు సొసైటీలో మా సొసైటీ పరిధిలో 6 విలేజ్లు ఉంటాయి సార్. దీనికి మా రైతులు పొద్దున లేచి ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ 6 గంటలకు మా ఆడవారిని ఎక్కించుకొని మా జీతాలని పనులను ఎక్కించుకొని తోటలకు పోయే టైం సార్. ఆ టైంలో ఫోన్ పట్టుకోవాల్సి వస్తుంది. అది ఎందుకు వస్తుంది? రైతు ఏ బాధలు ఉన్నాడో ఒక్కసారి ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లే కానీ ప్రభుత్వమే కానీ ఎవరైనా కానీ పెద్దలు దాన్ని గమనించాలా. ఒక్కొక్క ఎకరాకు 3 సంచుల యూరియా వేయాలని మా ప్రధాన డిమాండు. అది కూడా ఒక్క పంటకు యాప్ లేకుండా ఇవ్వాలని ప్రధాన డిమాండు. పాత పద్ధతిలోనే ఇవ్వాలని డిమాండ్. రైట్, అది ఇక్కడ రైతులైతే తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా మోర్తాడు మండలంలోని 6 గ్రామాల రైతులు, అదేవిధంగా ఇటు పోచంపాడు ఎక్స్ రోడ్ వద్ద, ఈ విధంగా మొత్తం బాల్కొండ నియోజకవర్గంలో, జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో రైతులు రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. ముఖ్యంగా యూరియా యాప్ను రద్దు చేయాలి, పాత పద్ధతితోనే ఒక యూరియాను ఇవ్వాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు యూరియా లేకపోతే మేము పంటలు వేయలేము, ప్రభుత్వం పునరాలోచించాలి, పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రవీణ్తో రాజేష్.